అమరావతి అనేది రాష్ట్రానికి చాలా భారం కాబోతూ ఉంది. 1,00,00,000,00,000 మరో 50 ఎకరాలు తీసుకుంటే 2,00,00,000,00,000 అంత ఖర్చు ఒకే దగ్గర పెట్టడం చాలా రిస్కు. భవిష్యత్తు చాలా ఇబ్బందిగా ఉంటది అని చెప్పి అడగడమే మహాపాపం అయిపోతూ ఉంది. తెలుగుదేశం పార్టీకేమో గాని తెలుగుదేశం పార్టీ మీడియా అసలు జీర్ణించుకోలేకుండా పిచ్చి పిచ్చి కూతలు కూస్తూ ఉన్నారు. అసలు అమరావతికి నువ్వు జై అనడం తప్ప నువ్వు వేరే ఏం మాట్లాడినా, అమరావతిలో అవినీతి మాట్లాడు, అక్రమాలు మాట్లాడు, దానికి ఆ ప్రాజెక్టు భారం గురించి మాట్లాడు. చివరికి తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళు, పత్రికలు ఏ స్థాయికి పోయినాయంటే అలా మాట్లాడేవాళ్ళు అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయంలో మద్దతు ఇచ్చేవాళ్ళు, వెన్నెముక లేని వాళ్ళు, వాళ్ళ పెళ్ళాలకు పెళ్ళిళ్ళు చేసి ఇంకొకరి దగ్గరికి పంపిస్తారు అని మాట్లాడుతూ ఉన్నారు. ఏం నీచమైన జర్నలిజమా! ఎవరా అదంత పవిత్రమైన పదం ఇట్లాంటి వాళ్ళకి అనేది? అంత దారుణంగా మాట్లాడతారా ఎవరైనా? అంత దారుణంగా. సరే, దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు రెండో రోజు కూడా నిరసనలు కంటిన్యూ చేస్తుంది వైసీపీ. ఇంట్రెస్టింగ్‌గా ఈరోజు ఎక్కువ మంది మహిళలు కనిపిస్తూ ఉన్నారు. చాలా చోట్ల నిరసనలను మహిళలే లీడ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఈ చెత్త రాతలు, చెత్త పలుకులు, పనికిమాలిన కూతలను ఖండిస్తూ ఉన్నారు. అయితే ఇంట్రెస్టింగ్‌గా వైసీపీ శ్రేణులు రోడ్లకి నిరసనలు చేస్తూ ఉంటే, ఆ పత్రికా కార్యాలయాలకు వివిధ జిల్లాలలో బాబోయ్ భారీ భద్రతను కల్పిస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల 3 అంచెల భద్రత కల్పిస్తూ ఉన్నారు. 3 అంచెల భద్రత. అమ్మో! శాంతియుతంగానే కదా నిరసన చేస్తూ ఉన్నారు. సాక్షి ఆఫీసులు తగలబెట్టట్లే, డెక్కన్ క్రానికల్ ఆఫీసులు తగలబెట్టట్లే. శాంతియుత నిరసనే కదా. కడప లాంటి చోట్లయితే ట్రాఫిక్ను మళ్లించి మరీ 3 అంచెల భద్రత ఇస్తూ ఉన్నారట ఆ పత్రికా కార్యాలయానికి. ట్రాఫిక్ మళ్లించి మరీ 3 అంచెల భద్రత ఇస్తున్నారని చెప్పి కథనాలు వెలువడుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున వాళ్ళకైతే ఆ ఆఫీసులకు భద్రత. మహిళలైతే ఇంకా కొన్ని చోట్ల చీపుర్లు చేతబట్టి రోడ్డెక్కారు. ఈ చెత్త పలుకులు, పనికిమాల పలుకుల దాని మీద. సో తప్పదులేండి, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తపరచాలి. అది వాళ్ళకు ఉన్నటువంటి హక్కు కూడా. సో వాళ్ళ హక్కును వాళ్ళు వాళ్ళ హక్కును వాళ్ళు ఏమంటారు ఓన్ చేసుకుంటూ ఈ విధంగా నిరసన వ్యక్తం చేయడం మంచిదే. ఇలాంటి చెత్త మనుషులు మారుతారని చెప్పి మనం అనుకోలేములేండి. చెత్త జర్నలిజం ముసుగులో చెత్త మనుషులు, అనైతికమైన మాటలు, చెత్త మాటలు. ఏది బుద్ధి పెడితే మాట్లాడతారు ఏందయ్యా, మళ్ళీ జర్నలిజం అంట.